తెలంగాణ అనే అంశం కాడికి వచ్చినప్పుడు కాళోజీ పాత్ర లేదు దాంట్లో. కాళోజీని కూడా దోషిగా నిలబెట్టాల్సిందే అనేది నా ప్రగాఢమని నేను చెప్తున్నా. ఇప్పుడు చరిత్ర నువ్వు కాళోజీ సమైక్యవాదే కాదన్నప్పుడు సమైక్యవాదం చెప్తాం కదా, మరొకసారి సమైక్యవాదం అన్నప్పుడు నేను చెప్తున్నా, బాటంగా చెప్తున్నా, నేను ఆ రోజు తన తప్పుడు నిర్ణయాలను బట్టే ఇలా ఇంత శిక్ష జరిగింది కదా. అటువంటి నువ్వు ఐకాన్ ఎట్లా పెట్టవు? నువ్వు కవిగా చెప్పుకో, నువ్వు ఏమైనా చెప్పుకో, కానీ ఒక ఐకాన్గా, తెలంగాణ ఐకాన్గా, భావజాల వ్యాప్తిగా. ఇప్పుడు ఆయన అన్నాడు ప్రాంతేతలు మోసం చేస్తే ప్రాంతం నువ్వే ప్రాంతమో నువ్వే మోసం చేసినావు కదా. ఫస్ట్ నీ గురించి నువ్వే రాసుకోవాలి. ఫస్ట్ అది ఆయన గురించి ఆయనే రాసుకున్నాడో అనిపిస్తుంది నాకు. నువ్వు నీ ప్రాంతంకు మోసం చేసినా కాబట్టి అని చెప్పాలి. తెలంగాణ ఏం తెలియని కాదు కదా, తెలంగాణ ఒక బాటమైన చరిత్ర కదా. సో అటువంటిది అదే ఫస్టే కనుక ఇది కలపొద్దన్నప్పుడు అదే ఆర్గ్యుమెంట్ కనుక ఇక్కడ నుంచి కనుక ఉండేది ఉంటే ఇటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాటికే కలిసింది. ఒకటి మీరు ఇవాళ దీని గురించి ఈ అంశాన్ని లేవనెత్తున్నారు. ఫస్ట్ టైం నేను వినడం కూడా మీ దగ్గర నుంచే. నేనైతే ఎక్కడైనా ఉన్నాయా యూట్యూబ్లో కానీ మీ చెప్పే వాదన ఎక్కడైనా ఉందా? 100% ఉన్నది. గద్దర్ నోట్లకెళ్ళి ఉన్నది, గదర నోట్లకెళ్ళి ఉన్నది, సాహిత్యం ఉన్నది, మా ముచ్చట గారు పాడిన పాట ఉన్నది. మీరు రికార్డ్ చేస్తా అంటే ఇవాళ ఉన్నది యూట్యూబ్ లో. మీరు అంటున్నారు కదా, అది గద్దర్ అన్న బుల్లెట్ తగిలిన రోజును పురస్కరించుకొని జరిగిన సభలలో మాట్లాడేవి ఉన్నాయి. ఏమన్నాడు ఆ రోజు? ఈ పాట సంజీవ్ రెడ్డి మీద వాడిన అది కాదు, కాళోజీ మీద వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటున్నా నేను. మాట్లాడకపోతే చరిత్ర చెప్తున్నాం కదా, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం అనుకున్నాం, ఇలా కాదని చెప్పమనండి. ఇది బిఫోర్ ఎవరైనా నేనైతే ఇక్కడ వినలే, అందరు సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. కొంతమంది నేను మాట్లాడుతుంటే అరే ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, వీళ్ళే గ్రడ్జ్ కిడ్స్ కాదు భయ, నేను చరిత్ర చెప్తున్నా, ఎవరి స్థానం ఏందో అనేది చెప్పాలి. ఇలా భగత్ సింగ్ దేశభక్తుడా కాదా, భగత్ సింగ్ దేశభక్తుడు కాదంటే నమ్మే పరిస్థితి ఉంటుందా? సో అట్లనే అన్నట్టు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఇలా ఎస్ నేనే మాట్లాడుతున్నా, వాస్తవమే మాట్లాడుతున్నా, కానీ ఎస్ ఇది ఫ్యాక్టా కాదా అనేది. ఇదే ముచ్చట సత్యనారాయణ గారికి జయశంకర్, నేరల వేణుమాధవ్ వీళ్ళిద్దరు కూడా క్లాస్మేట్సే. వీళ్ళు ఈయన ఫాలోవర్స్ ఉండే, అవి ఉన్నాయి అవన్నీ. మీరు ప్లే చేస్తా అంటే నేను చూపిస్తా నేను. సో వీరి పాత్ర చాలా అద్భుతంగా ఉన్నది, అవి పెట్టాలి కదా. సో అందుకనే తెలంగాణకు ఒక ఐకాన్ అనేది ఏదైతే పిక్చరైజేషన్ చేస్తున్నారో ఏదొక ఫాల్స్ ప్రోపగండా అని చెప్పదలుచుకున్నా. కవిగా చేసి నువ్వు ఏమన్నా చెప్పుకో, అలవాటు అంటే కదా దాని మీద చర్చ పెద్ద ఉంటుంది దాని మీద, కానీ చాలా మంది దగ్గర పోయి మాట్లాడినవి కూడా చాలా ఉంటాయి. కానీ ఏంటంటే తెలంగాణకు మీరు ఆపాదించి ఆయన తెలంగాణ భూమిపుత్రుడు, తెలంగాణలో ప్రతి దగ్గర విగ్రహాలు పెట్టాలి, బడులలో ఫోటోలు పెట్టాలి, ఈయననే తెలంగాణ అంటేనే కాళోజీ అనే దాని విషయంలో మాత్రం టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిస్తున్నాము. అది ఫ్యాక్చువల్ బేసిస్ మీద ఆ డేటాతో, నేను ఆ సాహిత్యంతో, ఈవెన్ భాష కూడా ఆయన సొంతం కాదు. ఏ దిక్కున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు దక్షిణాన జల్లు జల్లు, ఏ దిక్కు నువ్వు మా పంటలు కోసేదాకా వానదేవుడా, నువ్వు ఎక్కడైనా దాచుకోవే వానదేవుడా అని సాహిత్యం అంతా ముచ్చట గారు రాసినవి కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కరు కాదు, ఇంకా ఈ తెలంగాణ కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఈ మాండలికంలో రాసినటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు, పేద కులాలకు సంబంధించి. ఎవరికి వాళ్ళ చరిత్రలు ఎక్కడ బయట కనబడతలేవు. అందుకే ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఒక అబద్ధమైన చరిత్ర. అట్లీస్ట్ ఇలా మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. నాకు తెలుసు, నేను డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. జనం లోపల నానిన ఇవి. ఈవెన్ చెన్నారెడ్డి మీటింగ్లో మాట్లాడాలంటే నీలం సంజీవరెడ్డి పాట పాడిన తర్వాతనే ఉపన్యాసం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. అప్పుడు ఉస్మానియా చదువుకునేది ముచ్చట గారు. వారి చరిత్ర ఎక్కడ కనబడతలేదు, వారి చరిత్ర గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇది ఫ్యాక్చువల్. ఈవెన్ 69లో కూడా మాదన్న మాకి రాజన్న దేవుడా అంతకన్నా మేము అడిగేదే లేదురా, రక్షణల మూమెంట్, తెలంగాణ రక్షణలు తేల్చుకుందామురా అని చెప్పని ఈ సాహిత్యం కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే ఇదంతా కావాలని బొందబెట్టింది. ఇదే ముచ్చట గారు జై తెలంగాణ పత్రిక నడిపింది. 1974 వరకు పత్రిక నడిపినరు. ఇవన్నీ వాస్తవాలు. దేవులపల్లి ప్రభాకర్ రావు గారు ఆ పత్రిక మొత్తం చూసుకునే తర్వాత ఇవాళ దేవులపల్లి అమర్ గారు ఉన్నారు కదా, వారు ఫస్ట్ స్ట్రింగర్ వర్క్ చేసింది అందులో. ఇది తెలంగాణ హిస్టరీ. వాళ్ళు కూడా బ్రాహ్మలే, కానీ చేసిండ్రు. కానీ కొంత ఇటు సైడ్ ఉన్న అటు సైడ్ ఉన్న కానీ ఐకాన్ కానటువంటి వ్యక్తిని, తెలంగాణకి ఏం సంబంధం లేనటువంటి వ్యక్తిని తెలంగాణ పైన రుద్దుడు అనేది ఇది అన్యాయం. ఇది తెలంగాణ చరిత్రను బొందబెడుతున్నారు వీళ్ళు అనేది చెప్పదలుచుకున్నాను చాలా క్లియర్గా. ఇది చాలా ఘోరం. ప్రజలు కూడా తెలుసుకోవాలి. నేను మాట్లాడుతున్నా ఫ్యాక్ట్స్ కావాలి, తెలంగాణ తెలుసుకోండి ఇవన్నీ. సో కాళోజీని తెలంగాణ ఐకాన్గా మాత్రం ఎప్పుడు మాట్లాడినా కానీ నేను నా ఓటోలు మాత్రం బరాబర్ ఇది ఫ్యాక్ట్స్ను కరెక్షన్ చేస్తాము, దీన్ని వ్యతిరేకిస్తాము. ఇది అవమానం. నిజమైన తెలంగాణ చరిత్రను మీరు అవమానపరుస్తున్నట్టే. తెలంగాణ ఈ నేల తల్లి, నిజమైన నేల తల్లి, ఈ రియల్ సన్స్ ఆఫ్ ద సాయిల్ను తల నరికినట్టే అని చెప్పని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు మూమెంట్లో ఇదంతా ప్రస్తావించారా? ఎస్, నాకు కూడా కొంచెం తెలిసే వరకు లేట్ అయింది. నేను కూడా స్టార్టింగ్ లో కాలేజీ గొప్పడే అనుకున్నాం తెలంగాణ విషయంలో, కానీ చరిత్ర ఎప్పుడైతే బయటికి తీసుకొని చదివినామో, మేము వచ్చినప్పుడు వీళ్ళ గురించి పాటలు కూడా లేవు. ఏది దొడ్డి కొమరయ్య చాకలైలమ్మ గురించి, సాకలైలమ్మ కొమరం భీం గురించి. అప్పుడు కూర్చొని ఆ సాయిలు నేలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం అని
తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం అని చెప్పినప్పుడు అప్పుడు సాహిత్యం ఎంత రీసెర్చ్ చేసిన తర్వాత రాసుకున్నాం, దర్వేలను రాసింది అది. సో రాసి ఆ పాటలు పాడుకుంటా జనాలలో తిరిగినాం. నల్లగొండ పురిటి గడ్డరా సాకలోళ్ళగా ఔరాల బిడ్డరా, పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు అని. ఇటువంటి సాహిత్యం అప్పటిదాకా తెలియదు. మరి మా అసంటోళ్ళం వచ్చి బయటకు వచ్చి తీసుకొచ్చిన తర్వాతనే తెలిసినప్పుడు వీధి బడుల నుంచి విశ్వవిద్యాలయ బడుల వరకు వీళ్ళ చరిత్ర ఎక్కడ కనిపించలే. ఎక్కడ చూసినా వీళ్ళే కదా ఈ 4-5 పేర్లే కనిపించారా. ఎక్కడ పోయిండు దొడ్డి కుమ్మరయ్య, ఎక్కడ పోయింది సాకలైలమ్మ, వీళ్ళ తాను నాయకులు ఎక్కడ పోయినరు, వీళ్ళ చరిత్రలు అంతా తీసి వాటిని సాహిత్య రూపంగా వచ్చిన తర్వాత మేము బయటికి మా బోటలో బయటకు తీసుకొచ్చి అక్కడెక్కడైనా పుస్తకాలు ఎక్కడైనా రాసి పోనకు పెట్టొచ్చు. కానీ రియల్ హానర్ మాత్రం జరగలేదు. ఇలా విగ్రహాలు పెడుతున్నారు దొడ్డి కుమ్మరయ్య, కుమ్రం భీమి ఇవన్నీ. గోండు గొంతులల్ల పాట కుమ్రం భీమంటే తూపాకి తూట, బువ్వలేనోళ్ళ తన్లాట, ఈ భూమి కొరకే నడిసే పోరు బాట, అడవిల సీకట్ల దీపమై అగ్గి రవ్వోనే మెరిసేటి రూపమై. కొమరం భీమ్ గురించి అప్పటిదాకా ఎక్కడ లేదు. జోడగాడు పోయి కూర్చొని ఆడదే పోయి అదంతా తిరిగి ఆ గోల్డిన బతికేంది అని చరిత్ర ఏందని చెప్పి ఇక్కడ రాయలే వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు ఎక్కడ లేవు అని రాత్రి రాగానే తీసుకొచ్చేసి ఈయన మొత్తం పెట్టేసి కాలోజీ, తెలంగాణ అంటేనే కాలోజీ నారాయణరావు. జల్ జమీన్ జంగల్ ఎవడు కొట్లాడిండు? కొమరం భీమ్ కొట్లాడిండు కదా. కొమరం భీమ్ చరిత్ర ఎక్కడ ఉన్నాయి ఇవాళ? ఇప్పుడు నిన్న మొన్న ఒక మూమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ చరిత్రలు బయటకు వచ్చిన మాట్లాడుతున్నారు. అంతకుముందు కొమరం భీమ్ చూపియండి నాకు ఎక్కడ చరిత్రలో, ఎక్కడ కొమరం భీమ్ ఉండేనో విగ్రహాలు ఎక్కడ ఉన్నా చూపియండి. వీళ్ళే కట్టుకొని వీళ్ళే అనుకొని వీళ్ళే చేసి కొంతమంది సగం తెలిసి కొంచెం అసలే తెలియక కొంతమంది చెప్పే మాటలు విని ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణకు రుద్దుతున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, రిపీటెడ్ చెప్తున్నా, ఆయన కవిత్వం మీద నేను మాట్లాడతలేను. తెలంగాణ అంటే మాత్రం తెలంగాణ కాలోజీకి సంబంధం లేదు. సావుల కారణం బరాబర్ కాలోజీ నారాయణరావు ఇయ్యాల కాకపోతే సత్యదాకా చెప్తాయి మాట. దీనికి ఎవరు మాట్లాడినా కానీ నేను దేనికంటే దానికి ఉంటాం. ఆయన తప్పుడు నిర్ణయాలు, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చేయబట్టే నేను రిపీటెడ్ 2 సార్లు ఎందుకు చెప్తున్నట్టే ఐ వాంట్ టు అసర్ట్ దిస్ పాయింట్. తప్పుడు నిర్ణయాలు చేయబట్టే వీళ్ళు ఇంతమంది చచ్చిపోయారు. ఇలా ఈ గోసలు కూడా అటువంటి వాళ్ళు చేయబట్టే ఆ గోసలు పడుతున్నాం. అందుకనే మీరు పెట్టండి కవి గొప్ప కవి నువ్వు సాహిత్యం. ఆయన సమకాలీకులు సరే ఎవరు లేకపోయి ఉండొచ్చు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు మీ వాదనతో ఏకీభవిస్తారా? ఎందుకే ఏకీభవించారండి? కొంచెం చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేరెళ్ళ వేణుమాధవ్ బరాబర్ బాటంగా చెప్పిండు. ఆయన కూడా పెద్ద ఐకాన్ కదా. వరంగల్లో పుట్టినటువంటి ఒక ఆనిముత్యం. ఆయన పేరు పెట్టారు కళాక్షేత్రం. ఆయన పోయి ఎక్కడో ఏంది హిట్లర్ల కాడికెళ్ళి, కెనడీల కాడికెళ్ళి, ఇందిరాగాంధీ కాడికెళ్ళి గొంతులు మిమిక్రీ చేసేది. ఇలా ఆయన పేరు మీద కళాతోరణం అక్కడ ఉంది. అటువంటి వాళ్ళే పెట్టారు. అసలు సుఖసత్య ఇస్ ది రైట్ పర్సన్. ఒకవేళ గదర్ అనేది ఆ ప్లేస్ లో కాదనుకుంటా మాత్రం సుఖసత్య గారిది పెట్టండి అని అన్నాం. అని ఇప్పుడు నేను క్లియర్ గా ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పెట్టిండ్రు. హెల్త్ యూనివర్సిటీ ఎవరు? కాలేజ్ నారాయణ డాక్టరా కాలేజ్ నారాయణరావు పేరు మీద ఎందుకు పెట్టాలండి? ఓ లైబ్రరీ పెట్టుకోరు. ఎక్కడ పెట్టుకుంటే మీకు ఇష్టం ఉంటే లైబ్రరీ పెట్టుకోండి, పెట్టండి. పెద్ద రాజరెడ్డి పెట్ట మా వరంగల్ నరసింహారెడ్డి గారు అన్నారు పిల్లల డాక్టర్. ఓ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాడు. 90s ఏదో వచ్చిన తర్వాత కూడా గడవడలో పేర్లు పెట్టిర్రు. పిల్లల డాక్టర్ నరసింహారెడ్డి ఫేమస్. ఆడ ఆయన దగ్గర పోని పేషెంట్లు లేరు, ఇంక్లూడింగ్ మీ. ఇంకెవరైనా పెట్టండి, ఇంకెవరైనా ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు పెట్టి నిష్ణాదులై. ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టిండ్రు. పేర్లు పెడితే ఏం సింబల్ ఏమి ఇవ్వదలుచుకున్నారు మీరు? మెసేజ్, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ టు ద పీపుల్? సో అందుకనే కళాక్షేత్రాలు పెట్టినప్పుడు ఆ రంగంలో న్యాయం చేసినటువంటి వాళ్ళ పేరు చెప్పనే ఇట్లా ఒళ్ళు పులకరించాలనే సాహిత్యం కూడా అద్భుతంగా ఉంటుంది. పారేటి రక్తాన్ని పటువల్ల బట్టి, కారేటి రక్తాన్ని కడవల్ల బట్టి, ఇట్లా చిందిన రక్తాన్ని చేతుల్లో పెట్టి, పొర్లేటి రక్తాన్ని పొత్తిళ్ళ బట్టి అని చెప్తాడు. ఫాతిమా బి గురించి రాసేటప్పుడు ఆమె కొడుకులు చనిపోయినప్పుడు ఎట్లా చెప్పింది అనేది ఈయన సుఖసత్య గారి భాషలో చెప్తున్నా. చెప్పండి. మా గాదె కింద ఎన్టీ రామారావు కథ చెప్పినట. గాదె కింద పందికొక్కులు జమ అయినాయి అన్నాడట. ఈ గాదె అంటే ఏంటిది అంటే మన ఊర్లో పెడతాం కదా, అంటే అది ధాన్యం పోసేటువంటిది. అట్లనే ఇంటి పేర్లు కూడా వచ్చినాయి కొంతమంది. సో అటువంటి పదాలు సామాన్యమైన పల్లె పదాలు ఇమిడించుకొని రాసినటువంటి కథలు చెప్పినటువంటి సుఖసత్య గారి పేరు పెట్టొచ్చు కదా. అంటే నేనేమంటారు, భాష ఆయన ఒక్కటే కాదు, భాష చెప్పిన కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నా గొడవ అని చెప్పని రాయంగానే మీరు గొప్పలు చెప్పండి, మేము కాదంటలేం. కానీ ఇది ఒక్కదంటే అంటే ఇది ఏమైందంటే ఆయన పుస్తకాలు కాలేజీ నా గొడవనో ఇంకో పుస్తకాలు చదివి మీకు ఏమి చాలా గొప్ప కవి అని మీకు నేను అంటలేను కదా. కవిత్వం గురించి నేను మాట్లాడతలేను, తన కవిత్వం గురించి నేను చెప్పదలుచుకోలే. కానీ తననే ఐకాన్ అనేది చెప్పకండి అని చెప్తున్నాం. కంప్లీట్ కాలేజ్ ఆయన కూడా ఒక ఐకాన్ అనొచ్చా? ఆయన కూడా అనుకోని మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం, తెలంగాణ కాంటెక్స్ట్ లో మాత్రం
తన పేరు మాత్రం తెలంగాణ కాంటెక్స్ట్ లో ఆయన అందరితో పాటు తన ఏదైతే ప్రాంతం వాడే మోసం చేస్తే తన ప్రాంతంలో పాత్ర పెడదాం అన్నాడు చూసినావా, ఆ కోవకే వస్తాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బరాబర్ ఇప్పుడు ఏంటి మరి ఆ పేరు తీసి ఆ విగ్రహం కూడా తీసేయాలా? ఆ పేరు దానికి ఆయనకు మాత్రం అర్హుడు కాదని చాలా క్లియర్ గా చెప్తున్నాం. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది అన్నారు, అరే ఆల్రెడీ డిసైడ్ అయింది కదా బై, డిసైడ్ అయింది దాన్ని ఏం చేస్తామని చెప్పని. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టినా సెక్రటేరియట్ ముంగట? ఎవరు డిసైడ్ చేసిండు అది? ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నారు కదా, సరే వాళ్ళు పెట్టలే, పోయిన వాళ్ళు పెట్టలే, నువ్వు పెట్టకపోయినావు. ఇన్ వాట్ వే రాజీవ్ గాంధీ ఇస్ కన్సర్న్? రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టినావు? వై తెలంగాణ తల్లి గదర్ విగ్రహం పెట్టండి, పెట్టు, గదర్ విగ్రహం పెట్టు, ఎవరు కదా అంటారు, పెట్టు, బరాబర్ పెట్టు. దాని ముందుంటాం. ఒక పక్కకు అంబేద్కర్ అన్నాడు, ఒక పక్కకు గదర్ అంటాడు, ఒక త్యాగాలు. ఆ త్యాగాల ప్రతి ఇంటికి పోయినాడు కదా. అటు నక్సల్ మూవ్మెంట్ చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి పోయినాడు, ఇటు వీళ్ళ ఇంటికి కూడా పోయినాడు కదా గదర్ అన్న. మేమంతా కలిసి తిరిగి వాళ్ళమే కదా. సో పెట్టు, గదర్ అనేది కూడా గదర్ అన్న పెట్టండి. గదర్ అని కాదని కూడా ఎవరు అంటలేరు. రాజీవ్ గాంధీకి తెలంగాణ ఆయన పేరు మీద ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, కాదు పెద్ద లిస్ట్ ఉన్నది ఆయన పేరు మీద, ఏక దేశం మొత్తం ఏమో ఉన్నాయి అనేది. ఈ ప్రాంతం అస్తిత్వం గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఒకటి ఉంటే పోయిన స్కీములు, పోయిన గవర్నమెంట్లో స్కీములు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు వేరే స్కీములు పెడతలేరా? పెడుతున్నారు కదా. నేను అనేది ఒకటే ఏంటంటే, ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రను మీరు బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మీరు విరమించండి. మీకు తెలియకపోతే కరెక్షన్ చేసుకోండి. చరిత్రను మీలాంటి వాళ్ళు విప్పి చెప్పాలి కదా. చెప్తున్నాం కదా, రోజులు ఎందుకు ఆలస్యం చెప్తున్నాం. మేము పోయి చెప్పినాము, మేము ఇచ్చిన దాంట్లో కూడా పెట్టినాం, గదరణ గురించి కూడా పెట్టాం, రాసిన దాంట్లో కూడా మేము పెట్టినాం. నేను కూడా కొన్ని వేదికల మీద నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు కాదు, మూవ్మెంట్ లో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడినా, నేను చెప్పిన ఇవి. కానీ ఎవరు రాయాలి బా, ఎవరు రాయాలి? ఇవాళ పత్రికలు గిత్రికలు అన్ని కూడా ఎవరు దోషులు వాళ్ళు. అరే ఈయన కాలేజీ గురించి మాట్లాడతారు. నిన్న మొన్న కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అరే నువ్వు కరెక్ట్ చెప్తున్నావు బైసాప్ అని చెప్పని. కొంత ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు, మా మనసులో మాట నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పని. ఎవరు మాట్లాడతలేరు. దిస్ ఈజ్ హిస్టరీ అబ్బా, హిస్టరీ చెప్పాల్సిందే. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఈ భారతదేశం గురించి పోయి అక్కడ పోయి కుక్క సాగు వచ్చింది, అక్కడ పోయి బ్రిటిష్ వాళ్ళ చేతుల కింద కొన్ని నెలలు సంవత్సరాలు కుటుంబాలకు దూరం అయ్యి వాళ్ళు చంపేస్తే మొత్తం ఆ నదిలో పడేసి చచ్చిపోయిన వాళ్ళ చరిత్రలు బొచ్చాడు మంది ఉన్నాయి. ఎవరికైనా కాల పేర్లు పోతే నేను కొంత రీసెర్చ్ చేసిన, అక్కడ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదలు అక్కడ జెండా ఎత్తితే వాళ్ళ కుటుంబాలు కొంతమంది అక్కడ ఉన్నోళ్ళై వాళ్ళని ఇంటర్వ్యూలు చేసిన, మీ దాంట్లో వేస్తారంటే చెప్పండి, నేను నా దగ్గర ఉన్న చరిత్ర మొత్తం. సో అటువంటి అన్ని ఎవడో పరిశోధన చేస్తే తెలిసేది. ఇలా ఈ చరిత్ర కూడా నేను చెప్తున్నా, ఈ ఫ్యాక్ట్సా కాదా చూసుకోండి. నేను సాహిత్యంతో పాటు చెప్తున్నా, ఒక్కొక్కటి నేను మొత్తం చెప్తున్నా. బగల్ మే అప్నా బస్తా గాటో కాటోజీ గర్ కా రస్తా జుడ్తానా అప్నా రిస్తా శైతాన్ ఔర్ ఫరిస్తా ఉఠావ్ ఫరేబ్ సర్ పర్ అబ్ అప్నా సాదో సామా సంజీవ రెడ్డి మామా అని బులోన కబీ మామా ఓ హే హమారా జామా అని ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు వైస్ ఛాన్సలర్ ను వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ దొంగతనంగా పెట్టి దాన్ని కబ్జా చేస్తుంటే దాన్ని కబ్జా చూస్తున్నారు. ఎప్పటికైనా యూనివర్సిటీ మా యూనివర్సిటీ అని చెప్పి 58 రాసిన చరిత్ర ఉన్నది. ఇవన్నీ పక్క కొట్టి, సాహిత్యాలన్నీ పక్క కొట్టి, కాళోజీ నారాయణరావు అంటే నేను తీసుకొచ్చి ఇవి చేస్తుంటే మా ఫోటోలకు ఇంకింత కోపం వస్తుంది. ఇదెక్కడ పద్ధతి రా భయ్, మీరు నాకు అర్థమవుతలేదు. అసలు ఏంది అసలు పిసల్గా నకిలీ పచ్చగా లెక్క ఈ నకిలీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలను చేస్తున్నారు. నాకు అది తెలంగాణ కాంటెక్స్లో చెప్తున్నాను, వేరే విషయంలో నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు, నేను చరిత్రలో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఎస్ బరాబర్ కాళోజీ నారాయణరావు అనే వ్యక్తిని మీరే కవిగా మీరు కన్సిడర్ చేయండి, కానీ తెలంగాణకు ఒక ఐకానిక్ ఫిగర్గా మీరు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో అది బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికైనా ఒక రోజులో ఏది మారలేదు. వీళ్ళ నేను చెప్తున్నా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇది ఎండార్స్ అవుతుంది. జనం లోపలికి మేము తీసుకుపోతాం బరాబర్. తనను కూడా మొత్తం తెలంగాణ అంశంలో ఇలాంటి సభల ఫోటోలు పెట్టిన కాడ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేది కూడా ఉంటుంది. విశాలాంధ్ర గురించి చేసిన మరి విశాలాంధ్ర చేసినప్పుడు నువ్వు కల్పాలనే దాంట్లో నువ్వు ఉన్నట్టే కదా. ఆ కల్పన ఉన్నట్టు మేము రేపు ఎక్స్పోజ్ చేస్తాం. అందుకని ఆయన చరిత్రను ఆయన కవిగానే మేము ఉంచండి, కానీ తెలంగాణ భాష గురించి కావచ్చు, తెలంగాణ భాష ఈ మాండలికాలు చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ బ్రాండ్ చేయకండి, ఆయన ఐకాన్గా పెట్టకండి. తర్వాత ఈవెన్ ఈ తెలంగాణలో అది ఒకటే కాకుండా తెలంగాణ భావాజాల వ్యాప్తి నలుదిక్కుల ప్రసారం చేసేట్లా కీలక పాత్ర వహించినది కూడా బంద్ చేయండి. ఆ మాటలు కూడా మీరు బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో హీఈస్ నాట్ ఎన్ ఐకాన్ టు తెలంగాణ. అది నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాం.